సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది సార్. ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉంది సార్? 6 నెలల పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. వరదలు వస్తే మనం చూసాం కదా ఏం చేశారు పెద్దాయన ముఖ్యమంత్రి గారు. అది ఒక కారణం అయితే, రెండోది లోకేష్ నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 రాజకీయ నాయకుడు ఆయన. ఎందుకంటే ప్రజల గురించి ఇంతగా పట్టించుకున్న నాయకుడు నేను ఇంత మటుకు చూడలే. ఏంటి సార్ లోకేష్ గారికి అంత పెద్ద వర్డ్ ఇస్తాను కితాబ్ ఇస్తున్నారు? లోకేష్ గారు దేశంలోనే మంచి నాయకుడు. ఎందుకంటే ఆయన మొదటిసారి గెలిచి, అంటే ఇంతకుముందు ఎమ్మెల్సీగా మంత్రి చేశారు, ఇప్పుడు గెలిచి మొదటిసారి మంత్రి అయ్యారు, అంటే గెలిచి. ఆయన అనుకుంటున్నారు కానీ మీరు అందరూ స్టాన్ఫోర్డ్లో చదివి అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు మినిస్టర్ చేసి 24,000 కిలోమీటర్లు రోడ్డు వేసాడండి ఆయన. దాంట్లో బాగా అనుభవం వచ్చింది. అది కాకుండా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో దానికి గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మామూలు ఎక్స్పీరియన్స్ రాలే ఆయనకి. నడక ద్వారా అతను సంపాదించింది మామూలు తెలివితేటలు కాదు, మామూలు నాలెడ్జ్ కదా ఆయన సంపాదించింది. ప్రజలంటే ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఏం బాధపడుతున్నారు, వాళ్ళకి మనం ఏం అవసరం ఉంది, మన అవసరం వాళ్ళకి ఏంటి అనే గుర్తించి ఆయన ఇవాళ ప్రజా దర్బారు పెట్టడానికి కారణం కూడా మెయిన్ నా ఉద్దేశం అదే అనుకుంటున్నా. అక్కడ కూడా చూస్తే మీరు రోజుకు 200 నుంచి 300 మందిని చూస్తారు ఆయన. చూడండి ఏ పొజిషన్లో చూస్తున్నారో చూడండి, ఎంత ఆప్యాయతను పలకరిస్తారో చూడండి. ఇదంతా కేవలం పాదయాత్ర ద్వారా ఆయన సంపాదించిన నాలెడ్జ్ అది. అదే కాకుండా ప్రజల్ని ఇంత ఇదిగా పట్టించుకున్న నాయకుడు దేశంలో ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం, మన ప్రజల కోసం అని చెప్పి ఆయన కంపెనీల దగ్గరికి ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. బికాజ్ నిజంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాగా చదివటం గ్రేట్ థింగ్. అక్కడ కూడా ఆయన మంచి రోల్ మోడల్గా ఇప్పుడు మన స్టూడెంట్స్కి మాత్రం నారా లోకేష్ ఇది రోల్ మోడల్ అండి. ఏ రకంగా చూసుకున్నారు, రాజకీయ నాయకుడిగా అయినా సరే, ఒక స్టూడెంట్గా అయినా సరే, ఒక మనిషి ఏ రకంగా బిహేవ్ చేయాలనే దాని మీద కూడా అంత నాలెడ్జ్ ఉండబట్టే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి ఎఫర్ట్లెస్గా మాట్లాడగలుగుతున్నాడు. ఇంకా ఏ రాజకీయ నాయకుడు అని మాట్లాడి ఇంత మట్టుకి ఎవరైనా మాట్లాడగలరా? నారా లోకేష్ నెంబర్ 1 నాయకుడు అండి. దేశానికి కావాల్సిన వాడు అండి. ఈ రాష్ట్రం కాదు, దేశానికి కావాల్సిన నాయకుడు నా దృష్టిలో అయితే మాత్రం. చాలా మంది గతంలో నారా లోకేష్ ఉద్దేశించి ట్రోల్ చేసేవారు కదా. అతను చాలా నేమ్స్ పెట్టి ట్రోల్ చేసేవారు. అతను ఎందుకు పనికిరాడు, అసలు రాజకీయంగా అసలు పనికిరాడు అని చెప్పి ట్రోల్ చేసేవారు. అవును, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కాబట్టి అట్లా చేశారండి. అతని యొక్క గుణగణం, అతని గురించి ఏమీ తెలియదు కదా వాళ్ళకి ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన్ని. అసలు ఏ ఒక్కడైనా సరే వాళ్ళు ఉంచుని మాట్లాడగలరా ఆయన ముందు కూర్చుని? మీరు ఎవరైనా కంపేర్ చేసుకోండి, ఏ రాజకీయ నాయకుడిని కంపేర్ చేసుకోండి, నారా లోకేష్ గారితో కంపేర్ చేయడానికి అది నో బార్ అండి. అసలు ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న నాయకుల్లో కూడా అంత చదువుకున్నవాడు కానీ, అంత పరిజ్ఞానం ఉన్నవాడు కానీ, అంత దిల్గా వెళ్ళి కంపెనీతో మాట్లాడటం కానీ, వాళ్ళ నాన్నగారు జైల్లో ఉంటే ఆడెవడండి అతను ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు కదా, అతను మామూలు క్వశ్చన్ మీద కూర్చుని వేసేవాడు. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడిని నుంచోబెట్టి అన్ని క్వశ్చన్లు సమాధానం చెప్పినోడు లేడు, ఒక్క నారా లోకేష్ తప్ప. వెంటనే సమాధానం చెప్పాడు. మీరు గమనించుకుంటే తెలుస్తుంది అప్పుడు. అంటే ఎంత మనిషికి ఏ రకమైన నాలెడ్జ్ మాత్రం ఏం చేశాడు, అంత గ్రాస్పింగ్ పవర్ కూడా ఉంది. చాలా గొప్పవాడు నారా లోకేష్. మనకు దొరకడం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. అంటే రీసెంట్గా నారా లోకేష్ అంటే ప్రజా దర్బార్లో కలిసిన వాళ్ళకి కాకుండా ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడితే సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా ట్యాగ్ చేస్తే ట్విట్టర్లో, దానికి సంబంధించి కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని లోకేష్ టీం ద్వారా దాన్ని సాల్వ్ చేయడం కావచ్చు. ఈ విధమైన ఎలా చూస్తారంటారు? దీస్ ఆర్ ఆల్ కాల్డ్, ఇది చెప్తున్నా కదా, అసలు కంప్లీట్ రాజకీయ నాయకుడు. అసలు మన కోసమే పుట్టాడు ఆయన. నిజంగా నారా లోకేష్ ప్రజల కోసమే పుట్టాడు, అందులో డౌటే లేదు. ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తే ఇద్దరిని మరి సేవ్ చేసి తీసుకురాలా, వెంటనే రెస్పాండ్ అయ్యాడు. మామూలుగా కాదు, ఇలా ఫోన్ చేసి ఇప్పుడు చేస్తాను ఆ సమస్య లేదు. ఆన్ ది స్పాట్ యాక్షన్ జరిగిపోతుంది. అంత యంగర్ జనరేషన్ అవడం వల్ల నిజంగా గ్రేట్. నాట్ ఓన్లీ దట్, ఇవాళ అసెంబ్లీలో చూస్తే మనం ఎంతమంది అండి మహిళలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఇవాళ అనిత నెంబర్ 1గా ఉంది. ఆ అమ్మాయిని చూస్తుంటే మీరు 10 సంవత్సరాల నాడు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది అసెంబ్లీలో. అలాంటి వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో, అసలు నాకు మొన్న చాలా సంతోషం వేసిన విషయం ఏంటంటే, విధానసభలో మన చీఫ్ మినిస్టర్ గారు లేకపోయినా ఆవిడ కూడా గట్టిగా నిలబడింది. మన అచ్చెన్నాయుడు, ఈవిడి, నారా లోకేష్ ముగ్గురు అసలు మొత్తం బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు, మామూలుగా హ్యాండిల్ చేయాలి. అంటే ఇంకా అసెంబ్లీ సెషన్స్ మనం జరిగినాయి కదా సార్, అంటే ఎమ్మెల్సీ కావచ్చు, ఎలా జరిగినాయి సార్? గత 5 ఏళ్లలో ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరిగాయి? అసలు గత 5 ఏళ్ళు అసలు మర్చిపోవాలండి. దరిద్రం అసలు అదంతా. అసలు అది మాట్లాడుకోవడానికి కూడా అసహ్యం కదా మనకి. అసలు ఆ స్పీకర్ ఇట్ సెల్ఫే బాగా కన్నాలు వేసేవాడు. అదేది శ్రీకాకుళం నుంచి వచ్చాడు కదా స్పీకరు.
అసలు ఆయనకే మాటలు రావు. ఆయన ఏమి కండక్ట్ చేస్తాడండి? అసలు ఆయనే తప్పు మనిషి. ఇవాళ అసెంబ్లీ చూస్తే కడప ఎమ్మెల్యే చూసారా, ఆవిడ కూడా మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా ప్రాబ్లమ్స్ రేజ్ చేస్తున్నారు, బాగా చేస్తారు. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ అందరూ బాగా. సింగనమల ఎమ్మెల్యే ఎవరో లేడీ ఉన్నారు, ఆవిడ కూడా బాగా మాట్లాడారు. అలాగే రాజమండ్రి పక్కన ఏదో ఊరు ఉంది, అది మన్యం జిల్లాలో ఉంటుంది, అది ఆ లేడీ కూడా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా ఆవిడ ప్రాబ్లమ్స్ చూసారా, ఆవిడ సొంత కారుని కూడా ఆవిడ ఏంటి అంబులెన్స్ కింద మార్చుకున్నారు ఆవిడ. గ్రేట్ అంగన్వాడీ టీచర్ ఆవిడ. వెరీ గుడ్ లేడీస్ అండి, చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇదివరకు లాగా కాదు, అంతా వాళ్ళు కన్నాలేసి బ్యాచే కదా. 10వ క్లాస్ 6 సార్లు తప్పినోడు కాడి నుంచి గ్రేడ్ అక్కడ. ఎవడైతే 10వ క్లాస్ ఎన్నిసార్లు తప్పుతాడో ఆడి గ్రేడ్ ఎక్కువ. అట్లాంటి బ్యాచ్ లాస్ట్ టైం ఉన్నదంతా. ఇది వాళ్ళు కాదు కదా, ఎవడైతే చదువుకున్నాడు వాళ్ళతో గొప్పవాళ్ళు కదా. వీళ్ళు బాగా నాలెడ్జ్ పీపుల్. చూడండి అనిత గారు మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుందో, ఎంత డీసెంట్గా ఎప్పుడైనా ఫౌల్ లాంగ్వేజ్ ఉందా? టీచర్ అసలు ఆవిడ గ్రాస్పింగ్ పవర్ చూస్తే మనం చాలా మెచ్చుకోవాలండి. వాళ్ళ అసెంబ్లీలో బాగా ఆరితేరిన ఆవిడలాగా మాట్లాడుతుంది. నాకు తెలిసి 6 నెలల తర్వాత ఆవిడ సింగంలా తయారవుద్ది అందరికీ. డెఫినెట్. అంటే గతంలో హోమ్ మినిస్టర్ అంటే చాలా డమ్మీలుగా చూసేవాళ్ళం. గతంలో 2 మహిళలు కూడా హోమ్ మినిస్టర్గా చేశారు వైసీపీ గవర్నమెంట్లో. సో ఇప్పుడు ఈమె చేస్తుంది. సో వాళ్ళకి ఈమెకి తేడా కనిపిస్తుందా, డిఫరెన్స్? ఒక నిమిషం చెప్తా మీకు. మొన్న 21 లాస్ట్ మంత్ వచ్చింది కదా పోలీసుల సంస్కరణ దినోత్సవం రోజున. ఆ రోజు ఏమి స్పీచ్ ఇచ్చిందండి ఆవిడ, ఎక్సలెంట్గా ఇచ్చిందండి. నేను ఇంతమంది హోమ్ మినిస్టర్లు చూసా కానీ ఎవరు ఆ రకంగా పోలీసుల గురించి ఇమీడియట్గా చెప్పాలి అంత తొందరగా. ఎంత బాగా మాట్లాడారు, ఒకసారి ట్వీట్ మీరు వెనక్కి చూసుకోండి. ఆ అమ్మాయి ఎంత బాగా మాట్లాడింది. ఆవిడ నాలెడ్జ్ ఉన్న ఆవిడ, చదువుకున్న ఆవిడ, బాగా నేర్చుకునే వ్యక్తి ఆవిడ. ఇమ్మీడియట్గా నేర్చుకుంటుంది ఏదైనా. అసలు ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పారంటే అది అసలు ఆవిడ మైండ్లో ఉండిపోతుంది, అది మనకు కనపడిపోతుంది. ఆవిడ వ్యక్తిత్వం చూస్తే, వ్యక్తిత్వంగానే ఆవిడ మనిషిగాని చూస్తే రియల్లీ గుడ్ లేడీ. ఓవరాల్గా మరి కూటమి ప్రభుత్వం వాళ్ళేమో మాది మంచి ప్రభుత్వం అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి. మీకేమనిపిస్తుంది, ఇది మంచి ప్రభుత్వమా లేకుంటే ఇంకేమనిపిస్తుంది? 100కు 100%, 100కు 200% మంచి ప్రభుత్వం అండి ఇది. దేశంలో ఇలాంటి ప్రభుత్వమే లేదండి. ఇంకా అన్నప్పుడు ఇంక మంచి ప్రభుత్వంగా ఎట్టవుద్ది ఇది? దేశంలో ఇలాంటి ప్రభుత్వమే లేదండి. బాస్ ఎలాగో ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మించిన వ్యక్తి ప్రస్తుతానికి అయితే లేడు మనకి. ఆయనకు తగ్గట్టుగా టీం బ్రహ్మాండంగా ఉన్నారండి, మంచి వ్యక్తులండి. ఉన్న మినిస్టర్లు కూడా లోకేష్ కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, బ్రహ్మాండమైన వాళ్ళు వీళ్ళందరూ. అందరూ దేశానికి ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలని ఆకాంక్షతో ఉన్నవాళ్ళు ముందు మెయిన్. అందులో ఎక్కడ ఓడుకుందండి? ఎవడు ఒక్కడికన్నా ఉందా? ఒక్కడి కూడా లేదు అసలు. అందులో ఉంటే కదా. సరే, థ్యాంక్ యూ.